ప్రియ శ్రోతలు, రండి ప్రార్థించుకుందాము. ప్రియ తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. యుగయుగాలకు నీకే మహిమ. మా శ్రోతలు మీ కృపాసనమును సమీపిస్తున్నారు. సత్యమునకు విధేయులై తమ మనస్సులను పవిత్రపరచుకొని నిన్ను సమీపిస్తున్నారు. నీ అక్షయ బీజము ద్వారా తిరిగి జన్మించిన నీ బిడ్డలను కనికరించు దేవా. విశ్వాసానికి ఫలమైన ఆత్మరక్షణను బట్టి మీ బిడ్డలకు చెప్పశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందమున్నది. నీ మెప్పు, నీవిచ్చే ఘనత, ఇవ్వబోయే మహిమ ఎంతో ప్రోత్సాహకరమైనవి. నీ బిడ్డలమైన మాకు నీవిచ్చిన స్వాస్థ్యం అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ప్రభు, నీ రక్త ప్రోక్షణ కొరకై నీకు స్తోత్రం. మా శ్రోతలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారి పిల్లలను, బంధుమిత్రాదులను దీవించండి. సాక్ష్యార్థమై వారిని బలపరచండి. రోగులను, బలహీనులను ముట్టి బాగుచేయండి. మా సర్వశరీరమునకు నీ వాక్యమే ఆరోగ్యమిచ్చే ఔషధం. దేవా, మా దేశమును, దేశ పౌరులను ఆశీర్వదించండి. వారి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని బయలుపరచండి. దేశ పరిపాలకులను, అధికారులను, న్యాయాధిపతులను, కర్షకులను, కార్మికులను దీవించండి. విద్యాలయాలను, వైద్యశాలలను ఆశీర్వదించండి. సాంఘిక సేవకులను, సేవకురాండ్రను బలపరచండి. సంఘమందు వాక్య ఉజ్జీవము, పరిశుద్ధాత్మ ఉజ్జీవము కలిగించండి. సువార్త సేవ ముమ్మురముగా జరుగునట్లు, కాపరులు, సువార్తికులు అంకిత భావముతో సేవ చేయునట్లు వారిపై మీ నూతన అభిషేకముంచమని ప్రార్థిస్తున్నాము. దూర ప్రాంతాలలో పర్యటిస్తున్న నీ సేవకులకు కాపుదల దయచేయి దేవా. నేటి వాక్యాశీర్వాదములు మాపై సమృద్ధిగా కృమ్మరించుమని మా ప్రభువు, ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, సింహాల గుహలో నుండి దానియేలు బయట నిలిచి ఉన్న దర్యావేషుతో మాట్లాడుతున్నాడు. రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. బంట్రౌతులు దానియేలును బయటికి తీశారు. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోశారు. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోశారు. వారు ఆ గుహ అడుగుకు రాకముందే సింహముల పాలయ్యారు. సింహాలు వారి ఎముకలను సైతం పగలకొరికి పొడి చేశాయి. అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతట నివసించే సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడేవారికి ఈలాగు రాయించాడు: మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుతూ ఆయన సముఖమున వణుకుతూ ఉండాలి. ఆయన జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉంటుంది. ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు అయి ఉండి పరమందు భూమి మీద సూచక క్రియలు, ఆశ్చర్యకార్యములు చేసేవాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించాడు. ఇది రాజు రాయించిన పత్రం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారసీకుడైన కోరెషు కాలమందు వర్ధిల్లాడు. శ్రోతలు, ఈ అధ్యాయంలో దానియేలుకు వచ్చిన పరీక్షలు 3 విధాలు అని చెప్పుకున్నాము. 1 అతని పని విషయం, 2 ప్రార్థన విషయం, 3 విశ్వాస విషయం. ఈ 3 పరీక్షల్లో దానియేలు నెగ్గాడు. దేవునికి స్తోత్రం. రాజాజ్ఞ అయినా మరేదైనా దానియేలు ప్రార్థనను ఆపలేదు. దానియేలు నుండి దేవుడు సింహాల గుహను తొలగించలేదు. సింహాల గుహలో దేవుడు దానియేలును కాపాడాడు. దానియేలుకిది విశ్వాస పరీక్ష. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూయించాడు.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. దానియేలు దేవునికి విశ్వసనీయుడు. కీర్తనలు 18 వచనం 17. ఇదే అనుభవం దానియేలు కూడా ఉంది. విశ్వాసులందరికీ ఈ అనుభవం విశ్వాసాధిక్యానికే. బలవంతులైన పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాడు. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాడు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను, దోషక్రియలను నేను చేయనొల్లను. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనయ్యాను. యెహోవా నేను నిర్దోషిగా ఉండడము చూచి తన దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. సామెతలు 11:8 వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు. కీర్తనలు 37 వచనం 1-15 వరకు. ఈ వచనం దానియేలుకు పరిచితమైన వాక్య భాగమై ఉండవచ్చు. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషిత్వాన్ని వెల్లడిపరుస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము గలిగి సుఖిస్తారు. శత్రువుల కత్తి వారి హృదయంలోనే దూరుతుంది, వారి విండ్లు విరువబడతాయి. దానియేలు నేర్చుకున్న పాఠమిదే. సింహాలు నిన్ను ముట్టడించినప్పుడు దేవుని యందు విశ్వాసముంచి ఆయన వాగ్దానాల మీద నిలువు, గెలువు. శ్రోతలు వింటున్నారా? పారసీక రాజులు నేరస్తులను శిక్షించే విధానం ఎంతో క్రూరమైనది. తప్పుడు అభియోగం తెచ్చిన వారికి అదే శిక్ష విధించబడింది. వారిని, వారి కుటుంబాలను సింహముల బోనులో పడద్రోశారు. దానియేలు అతని 3 స్నేహితులు ఇచ్చిన, చూపిన సాక్ష్యాన్ని బట్టి నెబుకద్నెజరు దేవుని యందు విశ్వసించాడు. ఇప్పుడు దర్యావేషు కూడా దానియేలు సాక్ష్యాన్ని స్వయంగా చూచి యెహోవా మహిమను గుర్తించాడు. యెహోవా దానియేలును కాపాడిన విధానానికి దర్యావేషు ఆశ్చర్యపోయాడు, దేవుణ్ణి స్తుతించాడు. దానియేలు పరాయి దేశంలో చెరలో ఉన్నవాడు. అయినా అతని దైవభక్తి చండప్రచండులైన అన్యరాజుల ఎదుట గొప్ప సాక్ష్యమై వారిని ఎంతో ప్రభావితం చేసింది. ప్రియ విశ్వాసీ, నీవు కొత్త స్థలాలలో ఉన్నప్పుడు దేవునికి, ఆయన శక్తికి, విమోచనాత్మక కృపకు నీవు సాక్షివై ఉండాలి. నీ విశ్వసనీయత ఇతరులను నీ దేవుని వైపునకు ఆకర్షిస్తుంది. రాజు రాయించిన శాసనపత్రం ఎంతో అర్థవంతమైనది. దానియేలును బట్టి మహాబలవంతులైన ఈ పరిపాలకులు ఇశ్రాయేలు ప్రజల దేవుని మహిమను గురించి తమ విశ్వాస ప్రమాణాన్ని రాసి అంతటా దాన్ని ప్రచురించారు, వెల్లడి చేశారు. దేవుని కోసం ధైర్యంగా నిలవబడితే ఒక్క వ్యక్తి ఎంత గొప్ప కార్యం చేయగలడో దానియేలు జీవితం మనకు చెప్పకే చెబుతున్నది. ఈ ఆజ్ఞ ఇవ్వటంలో దర్యావేషు ఉద్దేశం మంచిదే. తన సామ్రాజ్యమంతటినీ దానియేలు ఆరాధించే దేవుని వైపునకు మళ్లించడమే అతని ప్రయత్నమో ఉద్దేశ్యమో. అయితే రాజాజ్ఞ మాత్రమే సరిపోదు. దేవుని ఆత్మ వల్ల ఒప్పించబడితేనే కాని దేవుని తట్టు ఎవరూ తిరగరు. దర్యావేషు రాయించిన పత్రం అతని విశ్వాస ప్రమాణం. నెబుకద్నెజరుకులాగే దర్యావేషుకు ఇప్పుడు మనశ్శాంతి కలిగింది. గత రాత్రి దర్యావేషుకు నిద్ర పట్టలేదు. అయితే ఈ రాత్రి మానసికంగా శాంతి పొందినవాడై దర్యావేషు హాయిగా నిద్రపోయాడు. దర్యావేషు తన శాసనపత్రంలో తేటగా రాయించాడు, నా రాజ్యంలోని అన్ని ప్రదేశాలలో ఉన్న ప్రజలు దానియేలు యొక్క దేవుని ఎదుట భయభక్తులతో వణకాలి. ఆయనే సజీవ దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నాశనం కాదు, ఆయన పరిపాలనకు అంతం ఉండదు. ఆయన విమోచకుడు, రక్షకుడు. ఆయన ఇహపరములలో అద్భుతాలు చేయగల దేవుడు.
ఆయనే దానియేలును సింహాల బారి నుండి రక్షించిన దేవుడు. ఎంత మంచి సాక్ష్యం! సింహాల గుహలోని దానియేలు సాక్ష్యమే దర్యావేషును యెహోవా దేవుని వైపునకు మరల్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానియేలుకు అత్యున్నత పదవి లభించింది. కోరెషు ఏలుబడిలో కూడా నిరాటంకంగా దానియేలు గొప్ప సేవ చేసి ఇహలోక యాత్ర చాలించాడు. యూదులు పాలస్తీనాకు తిరిగి వెళ్లవచ్చు అని ఆజ్ఞ జారీ చేసినవాడు కోరెషు చక్రవర్తి. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా పారసీకపు రాజైన కోరెషును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమందంతటా చాటించి రాతమూలకంగా ఇలా ప్రకటించాడు: ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. అది సరే ప్రియ శ్రోతలు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోని ప్రవచనానికి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో నెరవేర్పు కనపడుతోంది. ఇక్కడ 2 క్రూర మృగాలున్నాయి చూడండి. ఒకటి సముద్రములో నుండి వచ్చింది, రెండోది భూమిలో నుండి వచ్చిన క్రూరమృగం. సముద్రములోని క్రూరమృగం రాజకీయ శక్తి, రెండోది భూమిలో నుండి వచ్చింది, ఇది మత సంబంధమైన శక్తి. ఈ రెండో శక్తి పునరుద్ధరించబడిన రోమక ప్రభుత్వం. ఈ క్రూర మృగం మానవాతీత శక్తి గల వ్యక్తి. ఈ మతాధికారి శక్తిని గురించి ప్రకటన 13వ అధ్యాయం 14-17 వచనం వరకు. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచనలు చేస్తున్నది. కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూరమృగానికి ప్రతిమను చెయ్యాలని అది భూనివాసులతో చెబుతూ ఆ మృగము ఎదట చేయడానికి తనకియ్యబడిన సూచనల వలన అది భూనివాసులను మోసం చేస్తున్నది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు, దానికి నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు ఆ ప్రతిమకు ప్రాణమివ్వడానికి దానికి అధికారమివ్వబడింది. కొద్దివారు గొప్పవారు, ధనికులు దరిద్రులు, స్వతంత్రులు దాసులు అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి మీదనైనా ముద్ర వేయించుకునేటట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనా దాని పేరిటి సంఖ్యనైనా గలవారు తప్ప క్రయ విక్రయాలు చేయడానికి మరి ఎవరికి అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేస్తున్నది. చివరి రోజుల్లో అంత్యక్రీస్తుకు అద్భుతాలు చేసే శక్తి ఉంది. అందరూ ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యాలి. క్రూరమృగం ప్రతిమ అది. అందరూ దానికి మొక్కాలి. నెబుకద్నెజరు అదే పని చేశాడు. ప్రతిమను చేయించి అందరూ దానికి నమస్కారం చెయ్యాలి అని శాసించాడు. అలా చెయ్యని 3 హీబ్రూ యువకులు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వారిని కాపాడాడు. శ్రమల కాలంలోని ఇశ్రాయేలుకు అది ప్రవచన సూచన. యాకోబు శ్రమల అగ్నిగుండం దేవుడప్పుడు శేషిత ప్రజను కాపాడుతాడు. సింహాల గుహలోని దానియేలు కూడా ఇదే సూచన. దర్యావేషు ఆజ్ఞ అందరూ తననే ఆరాధించాలి, లేకపోతే సింహాల బోనులో ఆ వ్యక్తి పడవేయబడతాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దర్యావేషు అనే ప్రవచన సూచనకు నెరవేర్పు ఉంది. గమనించండి, అంత్యక్రీస్తే ఆ నెరవేర్పు. ఆ మృగప్రతిమకు నమస్కారం చెయ్యనివారు హతం చేయబడతారు. మృగము యొక్క గుర్తు గలవారు అతణ్ణి అనుసరిస్తారు. ఈ గుర్తు లేని వారిని హతమారుస్తాడు. దేవుని సంఘం ఎత్తబడినప్పుడు ఈ క్రూర నియంత లేస్తాడు. ఈ సంగతులు రాబోయే అధ్యాయాలలో దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. సింహాల గుహలో దానియేలును సర్వశక్తిమంతుడైన దేవుడు కాపాడాడు. అలాగే ఇశ్రాయేలు శేషాన్ని దేవుడు కాపాడుతాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో విశ్వసనీయులైన శేషిత ప్రజ ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి మొత్తం 144,000 మంది శ్రమల కాలంలో సురక్షితంగా ఉన్నారు. వారు సైతాను ప్రతినిధి క్రూరమృగం ప్రతిమకు నమస్కరించని వారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1-4 వచనం వరకు ఈ సంగతే ప్రస్తావించబడింది. సజీవుడైన దేవుని ముద్రగల దూత వచ్చాడు.
అన్నాడు, మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించే వరకు మీరు ఏ హాని ఎవరికీ చెయ్యకూడదు. ఇశ్రాయేలు గోత్రములలో ముద్రించబడిన వారు 144,000 మంది. 14వ అధ్యాయంలో తిరిగి ఇదే ప్రవచన సత్యం పునరుద్ఘాటించబడింది. అదిగో గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద ఉన్నది. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ల మీద లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. వారు కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకము నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరెవరూ ఆ కీర్తన నేర్చుకోజాలరు. వీరు పవిత్రులు, గొర్రెపిల్లనే వెంబడిస్తారు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలమై ఉండడానికి మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనపడలేదు. వీరు అనింద్యులు. దానియేలు 6వ అధ్యాయంలోని ప్రవచన చరిత్రకు పూర్తి నెరవేర్పు ప్రకటన 14వ అధ్యాయంలో ఉంది. మహాశ్రమల కాలంలో మృగప్రతిమకు నమస్కరించని వారు 144,000 మంది పవిత్రులు. సింహాల గుహలో దానియేలు అనింద్యుడు. దానియేలు ప్రకటన గ్రంథంలోని 144,000 మంది అనింద్యులకు ప్రవచన సాదృశ్యం. అయితే దానియేలు 9వ అధ్యాయంలో ప్రార్థిస్తూ తన జాతి పక్షాన తాను కూడా పాపినే అని దేవుని కృపచేత పరిశుద్ధుణ్ణి కాగలిగానని ఒప్పుకుంటున్నాడు. దానియేలు 6వ అధ్యాయంలో మరో పరమసత్యాన్ని మనం గుర్తించాలి. దానియేలుపై అభియోగం తెచ్చి అతణ్ణి హింసించిన శత్రువులు శిక్షకు గురి అయ్యారు. వారిని సకుటుంబ సమేతంగా సింహాల గుహలో పడద్రోశారు. సింహాలు వారిని ఆ పళాన నమిలి మింగేశాయి. వారి ఎముకలను కూడా సింహాలు మిగల్చలేదు. దర్యావేషు ఆ తరువాత ఏం చేశాడు? శాసనపత్రం రాయించాడు. దాన్ని సామ్రాజ్యమంతటా ప్రచురం చేశారు. యేసు ప్రభువు 2వ రాకడలో దేవుని ప్రజల శేషం కాపాడబడుతుంది. శత్రువులు పూర్తిగా సంహరించబడతారు. దేవుని ప్రవచనాల నెరవేర్పు సూచనలు ఈ రోజున మనం చూస్తున్నాము. ప్రభువు రాకడకు సమస్తము ఆయత్తమవుతూ ఉంది. జాతులకది తీర్పు దినం. దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. అదే మాట, అదే సాక్ష్యం మహాశ్రమల కాలంలో దేవుని ప్రజలందరి పట్ల నెరవేరుతుంది. దానియేలు దేవుని యందు విశ్వాసముంచినవాడు. ప్రియ శ్రోతలు, గ్రహించండి, తీర్పు రాబోతోంది. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన వారు కంగారు పడనక్కర్లేదు. వారికి రక్షణ ఉంది, కాపుదల, సంరక్షణ ఉంది. దేవుడు వారిని సురక్షితంగా ఉంచుతాడు. శ్రమల కాలం త్వరలోనే రాబోతోంది. అంత్యక్రీస్తు ఆధిపత్యం, అధికారం సమూల నాశనమవుతాయి. ప్రకటన 16వ అధ్యాయం 21వ వచనం, 5 మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడతాయి. ఆ వడగండ్లు మిక్కిలి గొప్పవైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించారు. ఇంకా ఎన్నెన్నో ఉత్పాతాలు కలుగుతాయి. తెగుళ్లు, కరువు, రోగాలు, యుద్ధములు, రక్తపాతం. శ్రోతలు, వీటి నుండి తప్పించుకోవాలంటే దానియేలు మాదిరిని అనుసరించాలి. యేసుక్రీస్తును అంగీకరిస్తే, ఆయన వాగ్దానాలు నమ్మి ఆయన యందు నిరీక్షణ ఉంచితే నీవు, నీ ఇంటివారు రక్షించబడతారు. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.